నేటి యువత ఆడంబరంగా జీవిస్తూ ధనాన్ని వృధా చేస్తుంటే పేద మధ్యతరగతికి చెందిన దినసరి కార్మికులైన యువకులు తన సంపాదనలో కొంత భాగాన్ని కేటాయించి ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమని గ్రంథాలయ విశ్రాంత అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ సభ్యుల సేవా నిరతి అభినందనీయమని అన్నారు. అర్హులకు స్వచ్ఛమైన మనస్సుతో సేవాభావంతో చేస్తున్న సేవలు హర్షణీయమని సుబ్బారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సువర్ణరాజు, పిల్లి నాగేశ్వరరావు, సందీప్, బాబీ, స్వామి, వెంకీ, ఆడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రేలంగి బాపురాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అలాంటి సేవ చేసేటటువంటి మీకోసమైనటువంటి స్వచ్ఛంద సంస్థ చేసే ఆ సేవను మనం అంతా గుర్తించుకొని వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగ్రస్తులతో బాధపడేటటువంటి వాళ్ళకి సహకారం అందించడం, నిత్యావసర వస్తువులు అందించేటటువంటి కార్యక్రమం ఆడబాల ట్రస్ట్ తరపున ప్రతి నెల 2వ శనివారం నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటుగా లయన్స్ క్లబ్ వారు, కోరమండల వారు కూడా వారికి తోచినటువంటి సహకారం అందిస్తూ వాళ్ళకి ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి సహకారం అందించేటటువంటి ఆ స్వచ్ఛంద సంస్థలను కూడా అభినందిస్తూ ఆడబాల ట్రస్ట్ చేసేటటువంటి సేవల్ని మనం కొనియాడుకుంటూ వాళ్ళకి ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకి సహకారం అందించేటటువంటి మానవతా దృష్టితో చేసే ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా ఆస్వాదించాలి.